డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మపై కేసు నమోదైంది. వర్మపై ఫిర్యాదు చేశారు రిటైర్డ్ ఐపీఎస్ అంజనా సిన్హా. దహనం వెబ్ సిరీస్ లో తన పేరు ప్రస్తావించడంపై అంజనా సిన్హా అభ్యంతరాన్ని వ్యక్తం చేస్తున్నారు. రాయదుర్గం పిఎస్ లో కేసు నమోదు చేశారు అంజనా సిన్హా. మావోయిస్టుల కథ ఆధారంగా తెరకెక్కిన దహనం వెబ్ సిరీస్ ఈ అంశానికి సంబంధించి ఈ కేసుపై ఈ అంశానికి సంబంధించి రియాక్ట్ అయ్యారు రామ్ గోపాల్ వర్మ. అంజనా సిన్హా చెప్పినట్లే కొన్ని సీన్లు తొలగించామన్నారు వర్మ. ఈ నేపథ్యంలో ప్రస్తుతం దీనికి సంబంధించి పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. రామ్ గోపాల్ వర్మ మీద కేసు నమోదు చేశారు మాజీ ఐపీఎస్ అంజనా సిన్హా. డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మకు సంబంధించిన బిగ్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మపై కేసు నమోదైంది. వర్మపై ఫిర్యాదు చేశారు రిటైర్డ్ ఐపీఎస్ అంజనా సిన్హా. దహనం వెబ్ సిరీస్ లో తన పేరు ప్రస్తావించడంపై అంజనా సిన్హా అభ్యంతరాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఆమె రాయదుర్గం పిఎస్లో కేసు నమోదు చేశారు. మావోయిస్టుల కథ ఆధారంగా తెరకెక్కిన దహనం వెబ్ సిరీస్ కి సంబంధించిన ఆ బిగ్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. కేసుపై రియాక్ట్ అయ్యారు రామ్ గోపాల్ వర్మ. అంజనా సిన్హా చెప్పినట్లే కొన్ని సీన్లు తొలగించామంటూ చెప్పుకొచ్చారు ఆయన. ఈ నేపథ్యంలో ఇంకా ఎటువంటి క్లారిటీ ఇచ్చారు, డీటెయిల్ గా మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. మా ప్రతినిధి శిల్ప అప్డేట్స్ అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. శిల్ప, రామ్ గోపాల్ వర్మ వర్షన్ ఏంటి అంశానికి సంబంధించి? రాయదుర్గం పోలీస్ స్టేషన్ లో డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మపై కేసు నమోదైంది. ఇప్పుడు తాజాగా తను తెరకెక్కించినటువంటి ఏదైతే దహనం వెబ్ సిరీస్ లో ఒకవైపు తన పాత్ర గురించి ఎవరైతే ఐఏఎస్ ఆఫీసర్ అయినటువంటి అంజన్ సిన్హా అభ్యంతరం వ్యక్తం చేశారో, అభ్యంతరం వ్యక్తం చేసి ఈ విధంగా ఒకవైపు తన అనుమతి లేకుండా ఈ విధంగా వాడారంటూ కూడా కొన్ని చోట్ల ఒకవైపు తను చెప్పినట్లనే చేసినాం, కొన్ని చోట్ల అన్ని కూడా తను చెప్పిన ఏదైతే కండిషన్స్ ఉంటాయో వాటి ప్రకారమే మేము తీసాం, అయినప్పటికీ తన ఈ విధంగా అభ్యంతరం వ్యక్తం చేసినట్టు కూడా ఒకవైపు రామ్ గోపాల్ వర్మ దీనిపైన స్పందించడం కూడా జరిగింది. దహనం వెబ్ సిరీస్ అనేది మావోయిస్టు కథ ఆధారంగా దీన్ని తెరకెక్కించారు. ప్రస్తుతం ఇది వెబ్ సిరీస్ గా కంటిన్యూ అవుతూ కూడా అందులో ఒకవైపు ఐఏఎస్ అయినటువంటి రిటైర్డ్ ఐఏఎస్ అంజన్ సిన్హా సంబంధించినటువంటి పాత్ర అనేది అందులో కీలకంగా ఉన్నది. ఆ సంబంధించినటువంటి పాత్ర ముందుగానే టీవీ ఆమెను సంప్రదించి పాత్ర గురించి చెప్పారు. అప్పుడు ఆమె ఓకే అన్నది. కానీ ఒకవైపు వెబ్ సిరీస్ రిలీజ్ అయ్యాక పూర్తి అవుట్పుట్ వచ్చాక దీనిపైన ఆమె అభ్యంతరం వ్యక్తం చేస్తుంది. తనకు సంబంధించి తన పాత్ర గురించి కొన్ని అభ్యంతరాలు ఉన్నాయి, వాటిని తొలగించాలంటూ కూడా ఒకవైపు పోలీస్ స్టేషన్ ఆశ్రయించడం జరిగింది. ఇప్పటికే రాయదుర్గం పోలీసులు కేసు నమోదు చేశారు. కేసు నమోదు చేసి ప్రస్తుతం దర్యాప్తు చేసినట్టు కూడా గతంలో కలిసినప్పుడు తను ఏ అభ్యంతరాలు చెప్పిండు, తన రామ్ గోపాల్ వర్మని కలిసినప్పుడు ఏ అభ్యంతరాలు చెప్పారో అప్పుడు ఆమె ఏం ఓపెన్ చేసింది, ఇప్పుడు ఇద్దరి మధ్యలో ఎక్కడ క్లాష్ వచ్చిందని కూడా ప్రస్తుతం పోలీసులు ఇన్వెస్టిగేషన్ చేసినట్టు కూడా ప్రస్తుతం అయితే పోలీసులు ఇన్వెస్టిగేషన్ చేసినట్టు కూడా ప్రస్తుతం సమాచారం అందుతుంది.